ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి ముఖ చిత్రం మారబోతుంది. సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపనలు చేసిన పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ వర్క్స్ పూర్తయితే భక్తులకు సకల సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. విజయవాడలో కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి నిత్యం వేల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై మరిన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. 2019 దసరా ఉత్సవాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సమయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వెంటనే స్పందించిన సీఎం 70 కోట్ల రూపాయలు కేటాయించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని సీఎం భావించారు. శాశ్వత ఏర్పాట్ల కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం విడుదల చేసిన 70 కోట్లతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 13.10 కోట్ల రూపాయలతో శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అలాగే 4.25 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులను చేపట్టారు. 3.25 కోట్లతో ఎల్టీ ప్యానర్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం 2016 పుష్కరాల్లో కూల్చేసిన 8 ఆలయాలను 3.87 కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ నిధులతో పునర్నిర్మించారు. 6.17 కోట్ల రూపాయలు దేవస్థాన నిధులతో మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం, కొండ దిగువన బొడ్డు బొమ్మ నిర్మాణం, తొలిమెట్టు వద్ద ఆంజనేయ స్వామి, గణపతి ఆలయాలను నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ సూచనలతో దేవాదాయ శాఖ, దుర్గగుడి అధికారులు బృహత్ ప్రణాళికను రూపొందించారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా 216 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు 30 కోట్ల రూపాయలతో అన్నప్రసాద భవన నిర్మాణం, 27 కోట్ల రూపాయలతో ప్రసాదం పోటు భవన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. అన్నప్రసాదం యొక్క భవంతి, అలాగే లడ్డు పోటు యొక్క భవంతి రెండు అతి వేగంగా నిర్మాణం సాగుతున్నాయి. వీటితో పాటుగా శివాలయం నిర్మాణం పూర్తి చేశాము. నవగ్రహ మంటపం ఒకటి ఉంది, అది కూడా నిర్మాణం వేగవంతమవుతుంది. దాతల సహాయంతో యాగశాల నిర్మాణం జరిగింది. దాదాపు 36 పిల్లర్లతో అతి విశాలమైనటువంటి యాగశాల నిర్మాణం చేయడం జరిగింది. 121.05 కోట్ల రూపాయల దేవస్థాన నిధుల్లో 13 కోట్ల రూపాయలతో కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి డిజైన్లు ఫైనల్ అయ్యాయి. ఈ పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా మాస్టర్ ప్లాన్ లో భాగంగా అనుకున్న నిర్మాణాలన్నీ పూర్తయితే ఉత్సవాల సమయంలో గతంలో మాదిరిగా తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉండదు. భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరమూ ఉండదు. పార్కింగ్ సమస్య తీరుతుంది. 2025 నాటికి దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సకల సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.